హాయ్ హలో నమస్తే, నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది, ప్రీవియస్ కొన్ని సంవత్సరాల నుంచి మనము కొత్త సంవత్సరం గురించి ప్రెడిక్షన్స్ చేస్తున్నాము. అది పొలిటికల్ పరంగా కావచ్చు, జనరల్ గోల్డ్ పరంగా, సిల్వర్ రేట్స్, తర్వాత వచ్చే షేర్ మార్కెట్ గురించి కావచ్చు, తర్వాత వచ్చేసి జనరల్ ఇష్యూస్ గురించి కూడా కావచ్చు, తర్వాత నెంబర్ వైజ్ అంటే డేట్ వైజ్, తర్వాత జొడాక్ సైన్ వైజ్ వారి యొక్క లైఫ్ ఆ ఇయర్లో ఎలా ఉంటుందనే దాని గురించి కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనము 2025 సంవత్సరం ఎవరికి ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి ముందు మనం ప్రీవియస్లో మన యొక్క ప్రొడక్షన్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. అసలు ప్రొడక్షన్స్ చేస్తున్నాము, అది ఎంతమంది వరకు రీచ్ అవుతుంది, మన ప్రొడక్షన్స్ ఎంత అక్యురేట్గా ఉన్నాయనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి మొట్టమొదటిసారి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో అది నా యొక్క ప్రీవియస్ ప్రొడక్షన్స్ 2024, 2021 అలా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, నా యొక్క బ్లాగ్లో కూడా నేను ప్రొడక్షన్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత నా యొక్క ఫేస్బుక్లో కూడా నా యొక్క ప్రొడక్షన్స్ రెగ్యులర్గా, అంటే ఇక్కడ కొన్ని వీడియోస్ చేయలేని పక్షంలో అక్కడ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం నా యొక్క వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి నా యొక్క ప్రొడక్షన్స్ని అబ్జర్వ్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకు లేట్, మళ్ళీ మన ప్రీవియస్లో మనం అంటే 21, 22, 23, 24 అంటే ఎలక్షన్స్ యొక్క ప్రొడక్షన్స్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఇంకొకటి పొలిటీషియన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంలో వారి యొక్క అంటే ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, ఎవరు వస్తారు, తర్వాత అదేవిధంగా ఎవరు విన్ అవుతారు, ఎవరు విన్ కావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి 2024 యొక్క ప్రొడక్షన్లో మీరు పోయి చూసినట్లయితే గత సంవత్సరంలో మనం చేసిన ప్రొడక్షన్స్ మొట్టమొదటిది నరేంద్ర మోడీ గారు, అంటే 2024 ఆ యొక్క ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా 14 నిమిషాల తర్వాత నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కూడా నరేంద్ర మోడీ గారే విన్ అవుతారు, తానే ప్రధాని అవుతారు, కానీ అనుకున్నంత సీట్లు రావని కూడా తన యొక్క బర్త్డే ప్రొడక్షన్లో మనం 2023లోనే చెప్పడం జరిగింది. కావాలంటే తన యొక్క బర్త్డే ప్రొడక్షన్ది కూడా మీరు వీక్షించవచ్చు. చాలా మంది కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు, దానికి రాకపోవడానికి రీజన్ ఏంది, రాహుల్ గాంధీలో ఉన్న వీక్నెస్ ఏంది, తన యొక్క సిగ్నేచర్ ఏం చెప్తుంది, తన యొక్క నేమ్ నెంబర్ ఏం చెప్తుంది అనే దాని గురించి కూడా మనం వివరించడం జరిగింది. సో తర్వాత వచ్చేసి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కుంభకోణాలు. ఎవరైతే కుంభకోణాలు చేశారో వాళ్ళది కూడా బట్టబయలు అయ్యేది అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కుంభకోణాలు చేయడం ద్వారా వారి యొక్క పార్టీని, వారి యొక్క దీన్ని కూడా కోల్పోతారు అని కూడా చెప్పడం అనేది జరిగింది వారి యొక్క రాష్ట్రాలలో. అదే విధంగా జరిగింది. కవిత గారు చేసిన కుంభకోణం కావచ్చు, అదేవిధంగా కేజ్రీవాల్ గారు చేసిన లిక్కర్ స్కామ్ అనేది బట్టబయలు కావడం ద్వారా దానికి శిక్ష అనుభవించవలసింది కూడా జరిగిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్, తర్వాత సిల్వర్ రేట్లు కూడా ఈ 2024 సంవత్సరంలో జూన్ తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా హై రేట్ పోయే అవకాశం ఎక్కువగా ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. స్టిల్ ఇప్పుడు రేట్లు చూసుకున్నట్లయితే కూడా చాలా ఎక్కువగా పెరిగాయి అనేది కూడా అది చెప్పుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎమ్మెల్యే సీటు కూడా గెలవరు అని చాలామంది చెప్పారు. కానీ మొట్టమొదటిసారి మనం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీట్ అయ్యారు అప్పుడే మనం 2023లోనే చెప్పడం జరిగింది వీరిద్దరి యొక్క కలయిక సూపర్ అని. కావాలంటే అది నా యొక్క షార్ట్స్లోకి మీరు వెళ్ళి చూడవచ్చు. తర్వాత అదేవిధంగా అప్పుడే 2023లోనే నేను చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలయిక వల్ల రాష్ట్రంలో తర్వాత రాజకీయాలలో పెను మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క ఇద్దరి కలయిక చాలా సూపర్గా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా తన యొక్క లోగో గురించి, తన యొక్క వారాహి వాహనం గురించి కూడా మనం చెప్పడం అనేది జరిగింది. తర్వాత అదేవిధంగా పిఠాపురంలో ఖచ్చితంగా ఈసారి వద్దనకున్నా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే విన్ అవుతారు, అది మీరు రాసి పెట్టుకోండి అని కూడా చెప్పడం అనేది అక్కడ జరిగింది. సో ఇన్ని మనం
ప్రొడక్షన్స్ చేశాం. తర్వాత అదే విధంగా నా ఒక ప్రొడక్షన్, ఒక తెలంగాణ ప్రొడక్షన్ ఒకటే ఫ్లాప్ కావడం అని జరిగింది. ఎందుకంటే మనం విన్ అయినవి కాకుండా ఫ్లాప్ అయినట్టు కూడా చెప్పుకోవాలి కదా. చాలా మంది హైడ్ చేస్తారు, ఫ్లాప్ అయినట్టు హైడ్ చేసుకుంటారు, సక్సెస్ అయినట్టు చెప్పుకోవడం. సో మనము ఎప్పుడైనా కూడా మంచిది ఉంటే మంచి, చెడు, ఎందుకంటే ప్రతి ఒక్కటి సక్సెస్ కావాలని లేదు కదా. మనం చేసే క్యాలిక్యులేషన్ అంటే మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ని బట్టి, దాన్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దానిలో కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మన క్యాలిక్యులేషన్ కూడా రాంగ్ పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో అక్కడ కూడా మనం చెప్పాం, తెలంగాణలో కేసీఆర్ వస్తారు, ఇన్ కేస్ క్వశ్చన్ మార్క్ పెట్టాను, ఇన్ కేస్ ఒకవేళ కనుక మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. తర్వాత వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చి ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ కూడా నేను చెప్పాను, ఇన్ కేస్ కనుక రేవంత్ రెడ్డి గారు వస్తే తన యొక్క నేమ్ నెంబర్ 44 మీద రావడం ద్వారా, తనకు అది నేమ్ నెంబర్ అని షూట్ కాకపోవడం ద్వారా తనకి చాలా పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని వెయిట్ అండ్ వాచ్, అది ఖచ్చితంగా మనం చూడాలి కదా, దాని గురించి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ కూడా 50% వరకు మనము ప్రొడక్షన్ అయితే అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ అని క్వశ్చన్ మార్క్ అని మనం పెట్టడం జరిగింది. ఒకవేళ గనుక ఏదైనా మ్యాజిక్ ఏదైనా జరిగి ఒకవేళ గనుక విన్ అయితే గనుక తన యొక్క నేమ్ నెంబర్ తనకి నెగిటివ్ చేసి తనకే ఇబ్బంది కలిగించే వాతావరణం కలిగిస్తుంది అనేది కూడా అప్పుడు మనం ఎప్పుడూ చెప్పడం అనేది జరిగింది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ 2025 మనం అడుగెట్టుకుపోతాం, ఈ 2025 సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి 2025 ఎలా ఉండబోతుంది, ఈ కొత్త సంవత్సరం ఎవరికి అనుగ్రహం పొందబోతుంది, ఎవరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాబోతున్నాయి, మన ఆంధ్రప్రదేశ్కి, మన యొక్క తెలంగాణకి, మన తెలుగు రాష్ట్రాలకి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి షేర్ మార్కెట్ గురించి కూడా తెలుసుకుందాం, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి తెలుసుకుందాం, రియల్ ఎస్టేట్ గురించి కూడా తెలుసుకోవాలి కదా ఈసారి. ఎందుకంటే ఈ ఇయర్ చాలా సంవత్సరాల నుంచి మార్కెట్ అనేది చాలా లోగా ఉండడం, దానికి ఇప్పుడు అది రైట్ టైం రాబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం 2025 సంవత్సరం కొత్త సంవత్సరం వెళ్ళిపోదామా? 2025 సంవత్సరంకి స్వాగతం, సుస్వాగతం. మనం చూసుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా 2025 టోటల్ 225 టోటల్ చేయంగా వచ్చేదే 9వ నెంబర్. ఇది కుజుడికి సంబంధించింది, మార్స్ ఫైరీ ప్లానెట్. తర్వాత వచ్చేసి మన గ్రహాలలో మనం చూసుకున్నట్లయితే కుజుడు చాలా పౌరుషానికి సంబంధించిన వాడు, నవగ్రహాలు, నవరత్నాలు, ఈ విధంగా మనం చెప్పుకొని పోవచ్చు అనమాట. సో కుజబలం లేనిదే మనం ఏది చేయలేం. ప్రతి పంచాంగంలో కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క కుండలిలో కావచ్చు, మనకి గురుబలం అనేది, తర్వాత కుజబలం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినదిగా మనం పరిగణిస్తాం. అదేవిధంగా మ్యారేజ్ విషయంలో కుజదోషం ఉంది అంటే వాళ్ళకి డిలే ఆఫ్ మ్యారేజెస్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయని మనం రెగ్యులర్గా చెప్పుకుంటుంటాము. కుజుని ప్రభావం వల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా మనం చెప్పుకుంటాము. అంటే కుజుడు కూడా చూడండి, ఇక్కడ తన యొక్క పాజిటివ్ పవర్ ఉన్నప్పుడు చాలా లబ్ధి చేకూరుస్తాడు. ఏ విధంగా? అది ప్రాపర్టీస్ కొనడంలో కావచ్చు, వెహికల్స్ కొనడంలో కావచ్చు, తర్వాత పొలిటికల్ పరంగా కూడా సక్సెస్ అవ్వడానికి కుజుని యొక్క హస్తం ఖచ్చితంగా ఉంటుందనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదే కుజుని యొక్క తత్వాన్ని కోల్పోతే మాత్రం ఖచ్చితంగా ఇతను పోలీస్ స్టేషన్లకి కావచ్చు, కోర్టులకి కావచ్చు, తర్వాత నేరాలు ఘోరాలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడానికి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత గాయాలు కావచ్చు, రక్తపు పోటు పడవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సిజరింగ్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ఏదో ఒక రక్తపోటు అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరిగే తీరుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ 2025 సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలుగు రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క నామ సంఖ్య 46 అంటే 1. తర్వాత తెలంగాణ యొక్క నామ సంఖ్య కూడా చూసినట్లయితే 1 వస్తుంది, కానీ ఇక్కడ తేడా చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క నామ సంఖ్య 46, తెలంగాణ యొక్క నామ సంఖ్య 28. ఇక్కడ చూడండి 1, కానీ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులకు కూడా గురైంది. ఇది ఎప్పుడో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అమరావతి అన్న పేరు ఇబ్బందికరంగా మారుతుంది, కానీ అది చాలా మంచి పేరు.
ఫస్ట్ స్టార్టింగ్లో ఇబ్బందులు పడ్డా కూడా తర్వాత చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అనేది కూడా మనం ప్రీవియస్లో చెప్పడం అనేది జరిగింది. సో ఈ 1, 9 అనేటివి చాలా అంటే 2 పోల్స్ లాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. అంటే 1 ఇక్కడ ఉంటే 9 ఇక్కడ చివరిలో ఉంటుంది. 2 పోల్స్ ఈ 2 కలవడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంటే ఈ 2025 సంవత్సరంలో కొన్ని డెవలప్మెంట్స్ కొద్దిగా స్లోగా జరుగుతాయి, అనుకున్నంత ఫాస్ట్గా జరగడానికి అవకాశాలు అనేది లేవనేది ఇక్కడ మనం గ్రహించవచ్చు అన్నమాట. అంటే 2024 కన్నా 2026, 27 అనేది చాలా సూపర్గా ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ 2 సంవత్సరాలు అంటే 26, 27లో మనం అనుకున్న దానికన్నా 200% ఎక్కువగా ఫాస్ట్గా డెవలప్ కావడానికి అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆగిపోయిన పనులు ఎవరివైనా కూడా ఆగిపోయిన గవర్నమెంట్ పరంగా ఆగిపోయిన పనులు మొత్తం 2026, 27లో చాలా అతివేగంగా జరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు మనం దీని మీద ఎటువంటి వర్క్ చేయాలి అంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది ప్రిపేర్ చేసుకొని దాని మీద ఎఫర్ట్ అనేది పెట్టి వర్క్ అనేది స్టెబుల్గా చేసుకుంటూ వెళ్తే మాత్రం 2026లో అనుకున్న దానికన్నా 200% ఎక్కువగా చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్కు ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ 2025లో కాస్త ఇబ్బందికి గురి కావచ్చు. రాజకీయ పరంగా కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఒకరి మధ్యలో ఒకటి చాలా ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా కూడా జరిగే 2 పార్టీల మధ్య చాలా బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఒకరంటే ఒకరు అనే దాని మీద పోయి చాలా ఫైట్స్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా ఇక్కడ చాలా అంటే ఇది ఎలా చేద్దాం అంటే క్రూరాలిటీగా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా తెలంగాణలో కనబడుతున్నాయి. సో ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 2025 కుజుడికి సంబంధించింది కాబట్టి ఈసారి వాతావరణాన్ని మనం చూసుకోవాలి కదా. వాతావరణం కూడా ఇప్పుడు ఎంతగా మనకి ఈ సంవత్సరం ఎన్ని వర్షాలు వరదలు వచ్చాయి, తర్వాత ఎన్ని వర్షాలు పడ్డాయి, ఎంత క్లైమేట్ కూల్గా ఉన్నా దీనికి డెడ్ ఆపోజిట్గా మన టెంపరేచర్ కూడా చాలా వేడికి గురి అయ్యే అవకాశాలు చాలా తీవ్రంగా ఉంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి కంపల్సరీ హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసులో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నపిల్లల విషయంలో కూడా చాలా హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వారి యొక్క పిల్లల్ని కావచ్చు, పెద్ద వయసులో పెద్దవాళ్ళని కావచ్చు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వడగాలులు ఎక్కువగా విపరీతంగా కూస్తాయి, తర్వాత వచ్చేసి వీస్తాయి, తర్వాత దానివల్ల ఆ టెంపరేచర్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంది. తర్వాత అదేవిధంగా జనన మరణాల సంఖ్యలను చూసుకున్నా కూడా వయసులో ఎక్కువగా పెద్దవాళ్ళు ఈసారి వారి డెత్ సంఖ్య కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి దీనికి ఒకటే నివారణ జాగ్రత్తలు పాటించడం తప్ప మనకి ఎందుకంటే ప్రకృతి ముందు ఎవరు అతిథులం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ఇచ్చినా తానే, తీసుకున్నా తానే. ఆ తీవ్రతను నిర్మూలించుకోవడానికి మనం చేసుకోవాల్సిన ఉపశమనం తప్ప దానిని ఎదురుగా మనం వెళ్ళలేం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వాతావరణం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఎస్పెషల్లీగా మీరు చూసుకున్నట్లయితే మే మంత్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏప్రిల్ మే మంత్లో చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో కూడా దీని యొక్క తీవ్రత అనేది చాలా విపరీతంగా అంటే ఎక్కువ శాతం ఇప్పుడు మనకు వచ్చేది ఫిబ్రవరి తర్వాత సమ్మర్ కనబడుతుంది. కాబట్టి ఈ 4 months ఎలాగో ఉంటుంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ 2025 సంవత్సరంలో ఎక్కువ శాతం ఎండలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కడి భూములు అక్కడ డ్రై అయిపోవడం, తర్వాత నదులు, తర్వాత మొత్తం ఎండిపోయే కాలువలు, పిల్ల కాలువలు కూడా ఎండిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత పంట పొలాలు కూడా పండడం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత పంటలు కూడా రాబడి రాకపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలుగా వహించి వాళ్ళు ఆచితూచి పంటలను వేసుకున్నట్లయితే అంటే వాటర్ సోర్స్ని చూసుకొని మాత్రమే వాళ్ళు ఎంత పంటను వేసుకోవాలని ఆచితూచి చేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే కొద్దిగా నష్టపోయే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. తర్వాత ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్,
తర్వాత డాక్టర్స్కి కావచ్చు, సర్జన్స్కి కావచ్చు, తర్వాత మెడికల్కి, ఫార్మాకి సంబంధించిన రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా డెవలప్ అయ్యాయి, ఎక్కువగా డెవలప్ అయిపోతాయి. అంటే వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ విలువ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ 2025 సంవత్సరంలో కొత్త డిసీజ్ ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి గవర్నమెంట్స్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ముందు జాగ్రత్తలు చర్యలు కూడా పాటించాల్సిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే షేర్ మార్కెట్లో ఎక్కువ శాతం ఎవరైతే 1వ డేట్లో పుట్టిన వాళ్ళంటే సింహరాశి కావచ్చు, తర్వాత 1, 10, 19, 28 డేట్లో పుట్టిన వాళ్ళు కూడా షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తలు, అంటే షార్ట్ టర్మ్లో ఎవరైతే ట్రేడింగ్స్ చేస్తుంటారో వాళ్ళు జాగ్రత్త వహించక తప్పదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా షేర్ మార్కెట్లు కొన్ని కంపెనీలు ఎక్స్పెక్ట్ చేయని, అంటే ఒక 5 రూపాయలు ఉన్న విలువ అది ఏకంగా 50 రూపాయలకు పెరిగిపోయి, అంటే చాలా చిన్న కంపెనీలు కూడా వారి యొక్క రూపీ వాల్యూ అనేది పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆశాజనకంగా ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే ఎఫర్ట్ పెట్టి ల్యాండ్స్ కొని ఉంటారో, బిల్డర్స్ ఎవరైతే బిల్డింగ్స్ కడుతూ ఉంటారో వారి యొక్క ఇది నెక్స్ట్ ఇయర్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ మొత్తం 2 years కంటిన్యూగా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇయర్లో కూడా వాళ్ళు లాభాలని చూసే అవకాశం చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాపర్ రేట్ పెరుగుతుంది, తర్వాత వచ్చేసి గోల్డ్ రేట్ కూడా అటు ఇటుగా అంటే పెరుగుతూ తగ్గుతూ ఇన్బ్యాలెన్స్గా వెళ్తుంది. ఒక 5,000 అమౌంట్ సరౌండింగ్లో వెళ్తుంది. కానీ సిల్వర్ రేట్ డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సిల్వర్ రేట్ డౌన్ అవుతుంది, స్టెబుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం కాపర్ రేట్, ఇత్తడి, కాపర్ వీటి యొక్క రేట్లు అనేటివి విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ గేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. రాజకీయాలలో కూడా చాలా పెను మార్పులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా పుంజుకునే అవకాశం, అంటే కొత్త ప్రణాళికలను వేసే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా బిఫోర్ నేను చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు రాజకీయంగా ఈ 5 సంవత్సరాలు కొనసాగకపోవచ్చు అనేది కూడా ఇక్కడ నేను ఈ 2025లోనే చెప్పదలుచుకున్నాను. తాను ఈ 5 సంవత్సరాల కంటే ముందే దిగిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతున్నాయి. సో అది ఏమిటి ఎలా అనేది మనం ఒక పర్సనల్ వీడియోలో దాని గురించి చెప్తున్నాం. కానీ ఈ 2025లో నేను చెప్తున్నాను, ఇది నోట్ చేసి పెట్టుకోండి మీరు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, గత 2014 నుంచి నేను చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారే పిఎం ప్రధాని అవుతారని చెప్పడం జరిగింది. 2019లో పిఎం కావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్గా 2023లోనే తన యొక్క బర్త్డే ప్రొడక్షన్లోనే మనం చెప్పడం జరిగింది, నరేంద్ర మోడీ గారే పిఎం అవుతారు. కానీ అనుకున్నంత రీతిలో తాను సాధించలేక, అంటే అన్ని సీట్లు రావని కూడా ముందే మనం చెప్పడం అనేది జరిగింది. సో అదే రీతిలో నేను చెప్తున్నాను, ఈసారి తాను 5 సంవత్సరాలు కొనసాగకపోయే అవకాశాలే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అనేది కూడా ఈ రూపంలో మీకు చెప్తున్నాను అనమాట. సో మనం చూసుకున్నట్లయితే హెల్త్ విషయాలు, అంటే ఇక్కడ చూడండి, బాలీవుడ్ కన్నా టాలీవుడ్ గత 2 years దీని గురించి కూడా మనం చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే బాలీవుడ్ యొక్క నామ సంఖ్య 40 వస్తుంది, తర్వాత టాలీవుడ్ యొక్క నామ సంఖ్య 42 వస్తుంది. మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి. కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి టాలీవుడ్ అనేది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రేంజ్లో ఎదుగుతుంది. బికాస్ ఆఫ్ రీజన్ 6 వీనస్ సంబంధించింది. సో తర్వాత వచ్చేసి 4 బాలీవుడ్ చూడండి, ఈ 4వ నెంబర్ బాలీవుడ్కి షూట్ కాకపోవడం, తర్వాత ఈ 2024 సంవత్సరంలో అనుకున్నంత సక్సెస్ రేట్ కూడా ఇవ్వలేకపోయింది, టాలీవుడ్ని పోటీ పడలేకపోయింది. అంటే ఈ 24 కావచ్చు, 23 కావచ్చు, చాలా ఫేవరబుల్గా టాలీవుడ్కి వచ్చింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. గత 2022 నుంచి, అంటే ఆఫ్టర్ కరోనా నుంచి టాలీవుడ్ ఒక విజృంభం, అంటే తన యొక్క విజృంభాన్ని చూపించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఈ
2025లో కూడా అదే కొనసాగింపు అనేది జరుగుతుంది. కానీ ఇది బాలీవుడ్కి వర్తించదు, అంత ఆశాజనకంగా ఉండదు, అనుకున్నంత సక్సెస్ అనేది వాళ్ళు చూడలేకపోవచ్చు అనేది కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే ఉన్నట్టు ఉండొచ్చు కానీ అనుకున్న సక్సెస్ రేట్ అనేది వాళ్ళు రీచ్ కాలేకపోతారుగా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈసారి 2025 కూడా టాలీవుడ్ని టచ్ చేసే వాళ్ళు లేరని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఇయర్ అగైన్ భారతదేశానికి విషయంలో కూడా అంటే త్రూ అవుట్ ఇండియా వైడ్ కూడా చూసుకున్నట్లు కూడా మన ఇండియా నెంబర్ 3 మీదకి వస్తుంది, ది బిగ్గెస్ట్ ప్లానెట్ జూపిటర్. సో కాబట్టి 3వ నెంబర్కి తర్వాత 9వ నెంబర్కి చాలా యొక్క అభినవభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ 2025 ఇండియా అనేది ఒక టాప్ పొజిషన్లో కనబడబోతుంది. ఆల్రెడీ ఇండియా యొక్క మార్క్ అనేది ప్రపంచంలో ఒక మార్క్ వేయబోతుంది, డెవలప్మెంట్లో కూడా ఒక మార్క్ అనేది వేయబోతుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఫారిన్ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యాయి చాలా ఎక్కువగా ఉంటాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, మన పక్క దేశమైన చైనా తోటి మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి చైనాకి ఇండియాకి మరి ఒక్కసారి చిన్న యుద్ధం జరగబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే బార్డర్స్లలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ 9 ప్లానెట్ ఇస్ మార్స్, రెడ్ ఫైరీ. చూడండి చైనా యొక్క కలర్ మీరు చూడండి చాలా రెడ్డిష్గా ఉంటుంది, ఒక ఎల్లోయిష్గా ఒక స్టార్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటారు, ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. దేన్ని ఎప్పుడు పోట్లాడాలి అంటే వాళ్ళు పోట్లాడాల్సింది ఎవరితోటి, మన ఇండియాతోటి. సో పాకిస్తాన్ కన్నా చైనా వాళ్ళకి చాలా ఎక్కువగా మన మీద రెడీగా ఫైట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూడవలసిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా తర్వాత వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పుకున్నాం. తర్వాత కరెన్సీ విషయంలో కూడా ఇండియాలో కొన్ని ఇష్యూస్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఒక పెద్ద మొత్తంలో ఒక కుంభకోణం అనేది మళ్ళీ అగైన్ బయటపడబోతుంది. సో దాని ఇండియాలో పెద్ద ఇష్యూ అనేది జరగబోతుంది అనే దాని గురించి పెద్ద రచనే జరగబోతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ దీన్ని కూడా స్కేల్ని చూసుకున్నట్లయితే రూపీ వాల్యూ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియా రూపీ వాల్యూ కూడా పెరిగి ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నంత అయితే వచ్చే అవకాశాలు ఇక్కడ కనబడట్లేదు. బీజేపీ మార్క్ అనేది డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆ మార్క్ ఎలా ఉండబోతుంది అనేది ఫర్దర్ మన కళ్ళతో మన చెవులతో వినబోతున్నాం, మన కళ్ళతో చూడబోతున్నాం అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట.